ఏంటి ఇవాళ న్యూస్ పేపర్ ఇంకా వేయలేదు? ఆల్రెడీ టైం చూస్తే 8 అయిపోతుంది, ఇంకా రాకపోవడం ఏంటి? కన్ఫర్మ్గా ఈ శిరీషదే తీస్తుంటది. శిరీష, వస్తే శిరీష. ఏంటే పొద్దు పొద్దున బర్రెకొని తీసుకుని పిలుస్తున్నావు? అవును, మరి నేను స్పీడ్గా పిలడానికి సునీత వస్తుంది. నా న్యూస్ పేపర్ ఏదే? ఎక్స్ట్రాలా నీ న్యూస్ పేపర్ నాకెలా తెలుస్తుంది? నిజంగా నీకు తెలీదా? నేనెందుకు తీస్తాను? సరే, సారీ. The next day. ఓ సెట్టిక్కులాడి అడ్డంగా దొరికిపోయావు. నిన్న అడిగితే నా న్యూస్ పేపర్ నీకెందుకు అన్నావు. మరి ఇప్పుడేం పట్టుకెళ్ళడానికి వచ్చావు? ఆస్కర్ అవార్డు పట్టుకెళ్ళడానికి వచ్చావా? పెద్ద నీ న్యూస్ పేపర్ తీసుకుని వెళ్ళాలి. మా సన్సైడ్ క్లీన్ చేస్తున్నాము, అందుకనే పేపర్లు తీసుకుని వెళ్దాం అని వచ్చాను, అంతే. నువ్వు సన్సైడ్ మీద వేసుకోవడానికి మా కొత్త న్యూస్ పేపర్లే కావాలా? పాత న్యూస్ పేపర్లు వెయ్యవా? అయినా నువ్వు ఇలా రోజు న్యూస్ పేపర్లు పట్టుకెళ్ళిపోతే మేము న్యూస్ ఎలా చదవాలి? నువ్వు న్యూస్ పేపర్ చదవాలా ఏంటి? నిరంతర వార్తా స్రవంతి టీవీ నైన్ లాగా అన్ని న్యూస్లు నీ దగ్గరికి వచ్చి చేరుతాయి. పైగా పని పాటు ఏమి చేయకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆ ఫోన్లోనే ఉంటావు. అవునవును, నీలాంటి వాళ్ళే అవసరం ఉన్నంతసేపు అయినోళ్ళు అన్నారంట, అవసరం తీరిపోగానే కాన్నోళ్ళు అన్నారంట. ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే డొక్కలో గుద్దుతాను.